wonderful words, sir. Yes. Your words given me a lot of energy and it works like a boost, I think. Yes. Happy evening, everyone. Happy evening. Hello, Narandaru. How are you all? Yes. బాగున్నాం సార్. Yes, Fine, Andy. good, sir. Fine, sir, Happy- fine. Yes, Andy. Happy Yes, Andy. evening, sir. ఎవరైతే ఫైన్ అని చెప్తున్నారో మీరు sir. ఒక 1000 రూపీస్ ఫైన్ నా ఫోన్ పేకి పంపించేసేయండి. డోంట్ సే ఫైన్ బికాస్ వీఆర్ ఇంపాక్ట్ ట్రైనర్స్. ఎవ్రీ టైమ్ యూ కెన్ సే గుడ్, గ్రేట్, ఏవసమ్ అట్లాంటి ఒక పాజిటివ్ వర్డ్స్ తో రావాలి. ఫైన్ ఈజ్ ద నెగిటివ్ వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, చాలా అందరు తెలిసిన వాళ్ళేనండి. బికాస్ ఫ్రమ్ ద ఫాస్ట్ 2 weeks నుంచి నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎనర్జీ చూస్తూ ఉంటే నాకు ఇంకా చాలా చక్కని ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత చక్కని ప్లాట్ఫామ్ ని మనకు అందించిన మన గురూజీ గంప సార్కి నా నమస్కారాలు. ఈ స్థితిలో నేను ఉండే కారణమైన నా మెంటర్ శ్యామ్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా మిత్రులు, మా 28th బ్యాచ్ నా బ్యాచ్మేట్ ఆర్వీఆర్ సార్. చాలా మందికి తెలియదు, ఆర్వీఆర్ సార్ నేను మా ఇద్దరం ఒకే బ్యాచ్మేట్స్ అండి. ట్రైనర్స్, ఒకే బ్యాచ్ ట్రైనర్స్. ఇద్దరం వైజాగ్ నుంచి ఉన్నాం. ఇద్దరం ప్రస్తుతం నేషనల్ గవర్నింగ్ బాడీలో ఉన్నాం. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు మీ. అండ్ చిరంజీవి గారు, గ్రేట్, నిజంగా పేరు తగ్గట్టే ఆ చిరంజీవి గారు సినిమా రంగంలో ఎలా ఎదిగారో, మరి మన చిరంజీవి గారు మా ఇంపాక్ట్ లో అలా ఎదిగారండి. బెస్ట్ విషెస్ టు చిరంజీవి గారు, ద ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ బ్యాచ్. అండ్ మై డియర్ పార్టిసిపెంట్స్. ఓకే, అసలు టీం అంటే ఏమిటి, టీం వర్క్ అంటే ఏంటి తెలియజెప్పడానికి మరి మీ ముందుకు నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి చిరంజీవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం వెళ్దామండి. టీం వర్క్ లోకి వెళ్దాం అనుకుంటే ఒక్కసారి మీరు ఉత్సాహంతో మీ థమ్స్ అప్ ఇలా చూపించండి. మనం వెళ్దాం. వీలు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ యొక్క వీడియోస్ ఓపెన్ చేసుకోండి. ఎస్, కాకినాడ టీం నుంచి కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. యూఆర్ ఆల్ ట్రైనర్స్ అండి. మీరు ఇంకా మీ ముఖాలు చూపించము అంటే అది అంత సమంజసంగా ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లీజ్ 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 ఓపెన్ యువర్ వీడియోస్. ఎస్, నేను ఒక్క క్వశ్చన్ వేస్తాను, ఆ తర్వాత కూడా మీరు మీ వీడియోలో ఆఫ్ చేసుకోకపోతే అది అప్ టు యూ. ఈ రోజు నేను మీకు అతిథిగా వచ్చాను. నిజానికి అతిథిని కాదు, వచ్చాను అనుకోండి. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనం తలుపులు మూసుకుంటామా, కిటికీలు మూసుకుంటామా, మన ముఖాలు చూపించకుండా మన అతిథులతో మనం సంభాషిస్తామా? మీరు చాట్ బాక్స్ వాడుకోవచ్చు, ధారాళంగా వాడుకోవచ్చు. చూపిస్తాము అనుకుంటే ఎస్, చూపించము అనుకుంటే నో. ఇమాం గారు 2 పెట్టేస్తున్నారు. ఎస్ ప్లీజ్, నో నో నో. ఎవరైతే నో అని పెట్టారో, ఒకవేళ మీరు కనుక మీ వీడియో ఓపెన్ చేసుకోకపోతే ఐ రిక్వెస్ట్ యూ టు ఓపెన్ యువర్ వీడియో ప్లీజ్. ఎస్, మీరు మరీ వీడియో ఓపెన్ కావట్లేదు. శంకవరం పద్మ గారు ట్రై చేయండి మేడం. ఒకసారి మీ హ్యాండ్ రైట్ చేస్తే ఐ విల్ గివ్ యూ ఆప్షన్. ఎస్, డియర్ ఫ్రెండ్స్, అసలు టీం అంటే ఏంటి? టీం 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 బాండింగ్, టీం వైబ్స్ అన్నారు. అసలు టీం అంటే ఏంటి? A group of people working together. వెరీ నైస్ మేడం. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్. ఎస్. ఇంకా ఎనీబడి? ఓకే, సుదర్శన్ గారు ప్లీజ్. ఒక జట్టు సమూహం సార్. సార్ రిపీట్ చేయండి. ఒక జట్టు సంబంధించిన సమూహం సార్. ఒక జట్టుకు సంబంధించిన సమూహం. అసీనా మేడం ప్లీజ్ ఫ్రమ్ యువర్ సైడ్. Sir, happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ మేడం. Team consists of group of people for working towards same cause. ఎస్ Same reason. మేడం. That Yes, is team, sir. madam. గ్రేట్ మేడం, గ్రేట్. అందరు చెప్పింది కరెక్టేనండి.
నువ్వు నేను. ఓకే అండి. ప్రసాద్ గారు అవకాశం మీకు ఇవ్వలేకపోతున్నాం బికాజ్ యు ఆర్ ఆల్రెడీ ట్రైన్. ఓకే, సారీ. ఇక్కడ కొత్త వాళ్ళకి అవకాశం. థ్యాంక్ యూ. మీరు మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ డౌన్ చేసుకోండి ప్లీజ్. యా. నువ్వు వేరు, నేను వేరు. నువ్వు నేను ఒకటిగా ఉన్నప్పుడు నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రభంజనం అన్నాడు శ్రీశ్రీ. కాబట్టి నువ్వు ఒక్కడిగా సాధించలేనిది ఒక జట్టుగా సాధించాలి, ఒక ప్రభంజనం సృష్టించాలి అంటే మనము ఒక జట్టుగా ఏర్పడాలి. దీన్నే మనం ఏమంటున్నాము అంటే టీమ్ అంటున్నాం. మీరు ఆల్రెడీ మెమరీ యాక్రోనిమ్స్ క్లాస్ నేర్చుకున్నారు. ఆ క్లాస్లో మరి సారు టీం గురించి ఏమైనా యాక్రోనిమ్ చెప్పారో లేదో తెలియదు, కానీ మీరు ఎవరైనా టీంకి యాక్రోనిమ్ చెప్పగలరా? ఫస్ట్ గా టీంకి యాక్రోనిమ్. సుజాత మేడం, దయచేసి మీరు వీడియో ఆన్ చేసుకోండి. సాయి ప్రీతం, యంగ్ బాయ్, ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియో. సంజయరాణి మేడం, మాయావతి గారు. ఎస్ అండి, TEAM టీమ్. ప్లీజ్ టైప్ టీమ్. చాట్ బాక్స్ లో టీమ్ అని టైప్ చేయండి అందరూ. టీమ్ అంటే ఏంటి? T for together, T for together, E for everyone, A for achieve. Yes అండి సంజయ్ రాణి మేడం. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి ఉంటే కలదు సుఖము, ఇది కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము. ఎస్, ఎప్పుడైనా మనం కలిసికట్టుగా పనిచేస్తే ఆ కలిసికట్టుగా చేసిన పని చాలా అద్భుతంగా ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది, వండర్ఫుల్ గా ఉంటుంది. దానికి మన దగ్గర అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎస్, ఓకే అండి. మీరందరూ మీ దగ్గర బుక్ ఉంది కదా, మీ బుక్ దగ్గర అందరూ కూడా మిమ్మల్ని రాసుకోండి. మిమ్మల్ని మీరు ఏం రాసుకుంటారు? మీ, నేను అంటే ఏం చెప్తారు? మీ అని రాసుకోండి. మీ బుక్ లో మీ అని రాసుకోండి. రాసుకున్నారా అందరూ? ఓకే. నా ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ మీన్ కాస్త తిరగేయండి ప్లీజ్. మీన్ తిరిగేస్తే ఏమవుతుంది? ఏమి అవ్వదు. మీ అంటే ఎం అని తిరగేయండి ప్లీజ్. రివర్స్ ద ఎం. ఏమొచ్చిందో చాట్ బాక్స్ లో పెట్టండి. ఇందాక నేను చెప్పిందే వస్తుంది. ఏ ససీనా మేడం చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. Sir, we. వి. ఎస్, వి అంటే మనం. ఎప్పుడైతే సింపుల్ గా మీ అనే స్టేట్ నుంచి వి అనే స్టేట్ కి వచ్చామో, మీ అనే స్టేట్ నుంచి వి అనే స్టేట్ కి వచ్చామో, అక్కడ మనకు టీం వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. టీం వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్, కాబట్టి టీం వర్క్ ని మనం సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ లెస్ మీ అండ్ మోర్ వి. ఇట్ ఈస్ లెస్ మీ అండ్ మోర్ వి. నేను అనే దగ్గర నుంచి మనం ఎప్పుడైతే తర్వాత స్టేజ్కి వెళ్ళామో దాన్ని సింపుల్ గా మనము టీం వర్క్ కింద చెప్పొచ్చు. ఎస్ అండి, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. ఓకే అండి,
ఎస్, మనం టీం వర్క్ అంటే ఈరోజు చెప్దామండి. ఎస్, ఒకసారి మనం ఈ పిక్చర్ చూస్తే మీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? కెన్ ఎనీబడి సే వాట్ ఈస్ ది పిక్చర్ ఈస్? లేదు మీరు చాట్ బాక్స్ అయినా వాడుకోవచ్చు, లేదంటే మీరు ఇంటరాక్ట్ అయ్యి చెప్తే ఇంకా బాగుంటుంది. ఐ లైక్ ద ఇంటరాక్షన్. Team together, sir. ఎస్ మేడం. ఎప్పుడుది సిచ్యుయేషన్ ఎప్పుడుది? చంద్రాయన్. ఎస్ అండి, చంద్రయాన్. చంద్రయాన్ సక్సెస్ అయినప్పుడు మన ప్రధానమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు. ఆ సమయంలో సక్సెస్ అయింది. సక్సెస్ అయిన వెంటనే ఆయన వెంటనే డైరెక్ట్ గా రావడమే ఇస్రోకి వచ్చి అక్కడున్న శాస్త్రవేత్తల్ని అభినందించిన చిత్రం ఇక్కడ ఉంది. అలాగే బెంగళూరులో మనకు ఇస్రో డైరెక్టర్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఓకే అండి. ఈ సందర్భంలో హెన్రీ పోర్ట్ గారు ఒక కొటేషన్ చెప్పారు. ఆ కొటేషన్ అక్కడ రాయబడి ఉంది. కమింగ్ టుగెదర్ ఈజ్ ఎ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్, అండ్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్ అని చెప్పారు. ఓకే అండి. అసలు టీం వర్క్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే టీం వర్క్ ఈజ్ ద ఫుల్ ఫ్యూయల్ దట్ అలౌస్ కామన్ పీపుల్ టు అటైన్ అన్కామన్ రిజల్ట్స్. మనం ఒక్కరిగా సాధించలేనిది ఒక టీం వర్క్ తో మనము వండర్ఫుల్ రిజల్ట్స్ సాధించగలము. ఓకే అండి. ఇప్పుడు మీకు క్వశ్చన్, టీం అనగానే మీకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? టీం అనగానే మీకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? ప్లీజ్ బి ఇంటరాక్టివ్, ఫాస్ట్ గా ఉండాలి. టీం అనగానే మీకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? ఎవరికి ఏం జ్ఞాపకం రావట్లేదా? Sports team, sir. ఏ స్పోర్ట్స్ టీమ్. ఎస్. Cricket team, sir. క్రికెట్ టీమ్. Cricket team, sir. వెరీ గుడ్. Cricket team, sir. క్రికెట్ టీం అన్నారు. హిమాం గారు ఆర్మీ అన్నారు. వెరీ గుడ్ అండి. ఎస్, ఫాల్కాన్ బర్డ్స్ రోల్ నెంబర్ 30. సార్ మీ పేరు పెట్టుకోండి సార్. ఎస్ అండి, మనకు ఫస్ట్ గా టీం అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది క్రికెట్ టీం. ఓన్లీ క్రికెట్ లోనే టీం ఉంటాయా? ఎవరో చక్కగా రాశారండి, ఫ్యామిలీ అని రాశారు. ఎస్ అండి, మనకు తెలిసిన ఫస్ట్ టీము అవర్ ఫ్యామిలీ. అయితే మనం టీం అనగానే ఎక్కడ ఆలోచిస్తాము అంటే బయటే ఆలోచిస్తాం. క్రికెట్ టీం, కబడ్డీ టీం లేదా ఇతర టీంలు ఆలోచిస్తాం. మనకు తెలిసిన ఫస్ట్ టీము, మనం ఉన్న టీము ఏది అంటే మన ఇంట్లో టీం అండి. ఓకే, ఆల్రెడీ మీకు లీడర్షిప్ అయిపోయింది. సుబ్బారావు గారు అద్భుతంగా చెప్పారు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ లీడర్ అని అడుగుంటారు బహుశా ఆ సెషన్ లో. బహుశా చాలా మంది మీ మదర్ లేదా మీ ఫాదర్ నే మీ ఫేవరెట్ లీడర్ అని చెప్పుంటారు. ప్రతి లీడర్ కూడా తన టీమును నడిపిస్తాడు. ప్రతి టీంకి ఒక లీడర్ ఉంటాడు, ఆయనే టీం లీడర్. ఈరోజు మన దేశానికి ఒక టీం అనుకుంటే మన దేశానికి ఒక టీం లీడర్ ఉంటారు. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే మనం ప్రతిదీ కూడా లీడర్షిప్ లక్షణాలు కావచ్చు, మన టీం బిల్డింగ్ లక్షణాలు కావచ్చు, టీం మేనేజ్మెంట్ అంటాం దీన్నే. ఇవన్నీ కూడా మనం మొదట్లో ఎక్కడ నేర్చుకుంటాము అంటే మనము మన ఇంట్లోంచే నేర్చుకుంటాము. మనము నేర్చుకుంటాము. ఓకే అండి. మీ అందరికీ తెలుసు, ఎస్, గురుగారు గంప సార్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండి. అసలు లీడర్స్ ఎప్పుడూ కూడా అనేక మంది లీడర్స్ రెడీ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ టీమ్ లీడర్ అండ్ ఏ బాస్. బాస్ ఎప్పుడు టీంని నడిపిస్తాడు కానీ తన లాంటి లీడర్స్ తయారు చేయడు. కానీ నిజమైన టీం లీడర్ ఎప్పుడు కూడా తన టీంని నడిపిస్తాడు. తనలాంటి అనేక మంది టీం లీడర్స్ రెడీ చేస్తారు. ఎస్, స్టీవ్ జాబ్స్ ఎంతమందికి తెలుసు? స్టీవ్ జాబ్స్, ద ఫేమస్ యాపిల్ ఫోన్ సృష్టించిన సృష్టికర్త స్టీవ్ జాబ్స్. తను అంటాడు, గ్రేట్ థింగ్స్
గ్రేట్ థింగ్స్ ఇన్ బిజినెస్ ఆర్ నెవర్ డన్ బై వన్ పర్సన్. ఎందుకంటే యాపిల్ వాళ్ళు పెట్టుకున్నదే ఒక టీంతో పెట్టుకున్నారు, యాపిల్ కంపెనీని అని చెప్తారు. గ్రేట్ థింగ్స్ ఇన్ బిజినెస్ ఆర్ నెవర్ డన్ బై వన్ పర్సన్, దే ఆర్ డన్ బై ఏ టీమ్ ఆఫ్ పీపుల్ అంటాడు స్టీవ్ జాబ్స్. అంత గొప్ప వ్యక్తే చెప్పాడు. మనం ఏమైనా సృష్టించాలి, చేయగలగాలి గొప్ప గొప్ప విషయాలు అంటే కేవలం మనము టీంతో పాటే చేయగలము అని చెప్పాడు. ఓకే అండి, ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు ఒక్క నిమిషం పాటు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో చూపించిన తర్వాత మీకు ఏమనిపించింది చెప్పండి. ఈవెన్ నాట్ 1 minute, ఐ విల్ షో యూ ఫర్ ఓన్లీ 30 seconds. ఒక 30 seconds మాత్రం మీకు చూపిస్తాను. ఒకసారి అది చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఒకసారి చెప్పండి. ఎస్, ఐ హోప్ ద పిక్చర్ ఈజ్ విజిబుల్ టు యూ. ఓకే అండి, ఎస్. నౌ హూ ఇస్ గోయింగ్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్? ఆ పిక్చర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఒక్కసారి నాకు చెప్పాలి. చిరంజీవి గారు, ఏంటి ఈ రోజు వీళ్ళందరికీ మౌనవ్రతం పాటించమని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఏంటి? ప్రతిరోజు యాక్టివ్ గా ఉండేవాళ్ళు కూడా ఈరోజు యాక్టివ్ గా కనిపించట్లేదు. ఎస్ మేడం, హసీనా మేడం. Sir, happy evening, sir, once again. యా, Sir, ఎస్ మేడం. ఈ పిక్చర్ లో there are 2 dogs. వాళ్ళిద్దరిని పెట్టారు. ఇరు ప్రక్కల, మధ్యలో కాకుండా ఇరు ప్రక్కల ఫుడ్ పెట్టారు. సో Great, ఫస్ట్ madam. దాంట్లో వాళ్ళు ఫుడ్ ని తినడానికి ప్రయత్నిస్తున్నారు విడివిడిగా. సో ఈయన అందుకోలేకపోతున్నారు, తను అందుకోలేకపోతున్నారు. సో లేటర్ ఆన్ ఇద్దరు డిస్కస్ చేసుకొని టుగెదర్ వెళ్ళి ఫస్ట్ ఒక సైడ్ ఫుడ్ ఫినిష్ చేసి మళ్ళీ నెక్స్ట్ సైడ్ ఫుడ్ ఫినిష్ చేసి. గ్రేట్ Yes, sir. మేడం, గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్. అప్రిషియేషన్స్ టు యూ. సంజయరాణి గారి దగ్గర నుంచి కూడా విందాం ఒకసారి. ఎస్ మేడం, సంజయరాణి మేడం. సార్ నేను కూడా ఇదే చూసాను సార్. సార్ ఫస్ట్ దాంట్లో వాళ్ళిద్దరు విడివిడిగా వెళ్ళారు, సో వాళ్ళు తినలేకపోయారు. సెకండ్ కూడా అలాగే సార్, థర్డ్ లో కూడా అలాగా సార్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడి తర్వాత ఇద్దరు ఒకేసారి ఒక దగ్గరికి వెళ్ళి సో సార్ అది తినేసి తర్వాత ఇంకోటి వెళ్ళారు సార్. టీం వర్క్, వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడైతే వెళ్ళారో సో వాళ్ళు తినగలిగారు. ఎస్, గ్రేట్ అండి, గ్రేట్. సంజయరాణి గారికి, హసీనా గారికి అప్రిషియేషన్స్. ఎస్ ఫ్రెండ్స్, అక్కడ ఆ పిక్చర్ లో చాలా అర్థం మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, నేను మళ్ళీ ఒకసారి మీ అందరికి ఇప్పుడు అర్థం అవడం కోసం మళ్ళీ ఆ పిక్చర్ నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను. నౌ యూ క్యాన్ సీ దట్ పిక్చర్. ఎస్, ఈ పిక్చర్ లో మనకు ఓకే, అది కుక్కలు అనుకోండి, గాడిదలు అనుకోండి, ఏదైనా విడివిడిగా ఉన్నప్పుడు అవి వాటి ఆహారాన్ని చేరలేకపోయాయి. ఎంత ప్రయత్నించినా అవి సింగిల్ గా ఉన్నప్పుడు మీ అనుకున్నప్పుడు అది ఏమి చేయలేకపోయాయి. బట్ ఆఫ్టర్ వర్డ్స్ దే రియలైజ్ దాట్ ఇలా ఉంటే మనం ఎప్పటికీ దీన్ని రీచ్ కాలేము. కాబట్టి వీ బెటర్ మేక్ ఏ టీమ్. నువ్వు నేను కలిసి దీన్ని మనం సాల్వ్ చేసుకుందాం అనుకున్నారు. అలా అనుకున్న తర్వాత అవి రెండు వైపులా ఉన్న ఆహారాన్ని అవి చేరగలిగాయి. విత్ దిస్ వీ క్యాన్ సే దట్ టీమ్ వర్క్ ఈస్ బెటర్ ఫర్ ఆల్. టీమ్ వర్క్ ఈస్ బెటర్ ఫర్ ఆల్. టీమ్ వర్క్ ఈస్ గుడ్ ఫర్ ఆల్. ఎస్, అసలు టీం వర్క్ లో అసలు ఎలా ఉంటుంది, టీం వర్క్ అంటే ఏమిటి, అసలు టీం వర్క్ ఎందుకు ముఖ్యం అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దామండి. ఒక్కసారి ఇది ఒక మంచి కొటేషన్ నచ్చింది అని నాకు పెట్టుకున్నాను నేను. వెన్ ఐ ఈజ్ రీప్లేస్డ్ బై వి, ఈవెన్ ఇల్నెస్ బికమ్ వెల్నెస్. కదండి, ఎంత బాగుంది కొటేషన్. ఎప్పుడు కూడా మనము ఐ అనుకుంటూ ఉంటే, ఐ అనేది దేనికి సాదృశ్యం చెప్పగలరు ఎవరైనా? ఐ అనేది దేనికి సాదృశ్యము అంటే అది దేన్ని రెప్లికేట్ చేస్తుందో చెప్పగలరా ఎవరైనా? ఐ, ప్రౌడ్ సార్, ప్రౌడ్. ఎస్ అండి, ప్రౌడ్నెస్, ఈగో.
ఇమాం గారు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ప్రౌడ్ని అది ఇచ్చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రౌడ్నెస్ ని కొంచెం వదిలిపెట్టి పక్కకి వెళ్ళామో, ఒక కంఫర్టబుల్ ప్లేస్ లోకి మనం వెళ్ళామో, ఇట్ బీయింగ్ వెల్నెస్. Nowadays we all know that how wellness works. అసలు టీం అంటే ఏంటి? నేను మొదట్లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇది. అప్పుడు మీరు చెప్పిన సమాధానం ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పారు. ఎస్ అండి. టీం వర్క్ అంటే అర్థం ఏమిటి అంటే 2 or more individuals with a high degree of interdependence geared towards the achievement of a goal of the completion of a task. ఎస్, ఎప్పుడు కూడా ఓ టీం ఎప్పుడు కూడా దేనికోసం ట్రై చేస్తుంది అంటే ఒక గోల్, ఒక టాస్క్ ని కంప్లీట్ చేయడానికి చూస్తుంది. ఓకే అండి. ప్రస్తుతం ఈ రోజు ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఒక 1 డే మ్యాచ్ జరుగుతుంది. ఆల్రెడీ ఇండియా ఈ యొక్క ట్రోఫీ గెలిచేసింది. అయినప్పటికీ వదలలేదు వాళ్ళు. స్టిల్ దే ఆర్ డూయింగ్ గుడ్. అందరి టీంలో ఉన్న రోహిత్ శర్మ కెప్టెన్ తో పాటు ఆ టీంలో ఉన్న 11 మంది లేదా ఎక్స్ట్రా మెంబర్స్ తో కలిపితే 15 మంది యొక్క టాస్క్ ఒక్కటే. ఏ విధంగా అయినా సరే ఈ టీం ట్రోఫీ గెలిచి ఒక్కసారి విన్నర్ గా మేము నిలబడాలి. ఈ ప్రాసెస్ లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉంటారు? దే మేక్ డెసిషన్స్, దే సాల్వ్ ప్రాబ్లమ్స్, ప్రొవైడ్ సపోర్ట్, అకంప్లిష్ మిషన్స్ అండ్ ప్లాన్ దేర్ వర్క్. మీకు ఎందుకు నేను క్రికెట్ టీంనే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంటే మనందరికీ ఇండియాలో రెండే అండి గొప్ప విషయాలు మనందరికీ నచ్చేవి. ఓకే, చెప్పగలరా ఎవరైనా? వాట్ ఆర్ ద 2 things people like most in India? వీడాలి అందరూ మౌనం. ఒకటి క్రికెట్ మ్యాచ్ సార్. ఎస్ సార్. ఎందుకంటే వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే వర్గాలు ఏ ఉన్నా కానీ మనం కలిసికట్టుగా ఇండియా మ్యాచ్ ని బాగా ఎంజాయ్ చేస్తాం, సెలబ్రేట్ కూడా చేసుకుంటాం సార్. ఎస్, people most like cricket. The second one is cinema. ఈ రెండు అండి ఇండియన్ పీపుల్ దే లైక్ మోస్ట్. అలా లేకపోతే బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ అన్ని రికార్డులను కొల్లగొట్టవు కదా. ఎస్, దీస్ 2 కనెక్ట్ ద పీపుల్. నార్త్ సౌత్ తేడా లేదు, ఎవరైనా లైక్ చేయాల్సిందే వాటిని. కాబట్టి ఆ విధంగా మనం చూసినప్పుడు మనకు ఈ టీం వర్క్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ లో, టీం వర్క్ ప్రాసెస్ లో వాళ్ళు ఏం చేస్తారు? మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూస్తాం మనం. వాళ్ళందరూ ఒక టీమ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. సిచ్యుయేషన్ కొంచెం టఫ్ గా ఉన్నప్పుడు నెక్స్ట్ బౌలర్ ఎవరు, నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉండాలి, గ్రౌండ్ లోంచి డగ్అవుట్ లోంచి మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనందరికీ తెలుసు, క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళందరికీ. ఎస్, దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఒకరితో ఒకరు నేనొక్కడిని నా కోసం ఆడుకుంటే సరిపోతుంది కాదు. లేదా మన ఫ్యామిలీ చూసుకోండి. ఫ్యామిలీలో ఫాదర్ నేనొక్కడినే కంఫర్టబుల్ గా ఉంటే సరిపోతుంది అనుకోడు ఫాదర్. ఆయన తన ఫ్యామిలీ అంతటినీ కంఫర్ట్ జోన్ లో పెట్టాలనుకుంటాడు. దానికోసం కష్టపడతాడు. అవసరం అనుకుంటే ఏదైనా చేస్తారు. ఎస్, తన ఫ్యామిలీ కోసం ఏదైనా చేసే ఒక ఫాదర్ రోల్ లో ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయింది. అందులో మొత్తం చాలా టీం వర్క్ ఉంటుంది ఫ్యామిలీ అంతటికి. కెన్ సే ఎనీవన్? లేదు అంటే మీ చాట్ బాక్స్ అయినా వాడుకోండి. సార్ దృశ్యం. దృశ్యం. ఎస్ అండి, చూసారా మీరు అందరూ ఎంత చక్కగా చెప్పగలిగారు. దృశ్యం, టీమ్ ఎఫర్ట్. వాళ్ళందరూ పోయిన సోమవారం ఎక్కడికి వెళ్ళాము అంటే విజయనగరం హరికథలు వెంటకి వెళ్ళామని చెప్తారు. అందరూ స్వామీజీని కలవడానికి వెళ్ళామని చెప్తారు. ఎట్ ఎనీ కాస్ట్ దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం, బయటికి రావాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళు బయటికి వెళ్తారు. నేను మీకు ఇంకో పిక్చర్ చూపిస్తా ఇప్పుడు ఒకసారి ప్లీజ్. ఈ పిక్చర్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పడానికి ట్రై చేయండి.
సంజయ్ గారు, తర్వాత హసీనా గారు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పడానికి ట్రై చేయండి. What is happening in this picture? ఈ పిక్చర్ లో మీకు ఏం కనిపిస్తుంది? సార్ ఎస్ హిమామ్ సార్. సార్ ఒక బరువుని ఎత్తుకుంటూ ముగ్గురు వెళ్తున్నారు సార్. ఒక ఒక అబ్స్ట్రక్షన్ వచ్చింది. సో వాళ్ళు ఆ టీం వర్క్ ని బిల్డ్ చేసుకుంటూ ఒక వ్యక్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ ఒక అతన్ని దాడిస్తారు, మళ్ళీ తర్వాత రెండో వ్యక్తిని దాడించుకుంటారు, ఆ బ్యాలెన్స్ పట్టుకుంటూ మూడో వ్యక్తిని కూడా దాడిచ్చి అబ్స్ట్రక్షన్ ని దాటి ముగ్గురు చేరుకున్నారు సార్. ఎస్ సార్, ఎస్. హౌ దిస్ ఈజ్ హ్యాపెండ్? ఎలా జరిగింది? ఆల్సో టీం వర్క్ సార్. ఎస్ సార్, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ కంప్లీట్ టీమ్ వర్క్ అండి. Every member in a team has time when they need support. సపోర్ట్ కావాలి. ఫస్ట్ మెంబర్ దాటడానికి మిగతా ఇద్దరు సపోర్ట్ చేశారు, మధ్యలో వ్యక్తి దాటడానికి చివరి ఇద్దరు సపోర్ట్ చేశారు, చివరి వ్యక్తి దాటడానికి మొదటి ఇద్దరు సపోర్ట్ చేశారు. కాబట్టి టీం వర్క్ ని మనము అట్లా సపోర్ట్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. అసలు టీం అంటే ఏంటి? ఒక టీంలో 6 to 10 మెంబర్స్ అన్నారు, ఎంతమంది అయినా ఉండొచ్చండి. ఆ టీం మెంబర్స్ ని అలా ఉంటే ఒక బెస్ట్ టీమ్ గా మనం చెప్పొచ్చు. క్రికెట్ లో 11 మెంబర్స్ ఉన్నారు కదండి అని మీరు అడగొచ్చు. 11 మెంబర్స్ 13 మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఒక బ్యాడ్మింటన్ టీమ్ లో అయితే ఇద్దరే ఉంటారు. వీ కెన్ సే దట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ టీమ్. బట్ ఐడియల్ గా చెప్పాలి అంటే వర్క్ ప్లేస్ లో మనం చూసుకుంటే, మనం దీని ఒక వర్క్ ప్లేస్ లో రిలేటెడ్ గా చూసుకుంటున్నప్పుడు ఒక 6 to 10 మెంబర్స్ ఉంటే అది ఒక బెస్ట్ టీం కింద మనం చెప్పొచ్చు, ఒక గుడ్ టీం. ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి? నాలెడ్జబుల్ పీపుల్ అయి ఉండాలి. నాలెడ్జబుల్ పీపుల్. క్రికెట్ టీంని మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ గా తీసుకొస్తాను నేను. క్రికెట్ టీంలో టీం నెంబర్ 1 నుంచి నెంబర్ 11 దాకా అందరే బ్యాట్స్మెన్స్ ఉన్నారు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? లేదా 1 నుంచి 11 దాకా అందరూ బౌలర్స్ ఉన్నారు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? అందుకనే కొంతమంది బ్యాట్స్మెన్, కొంతమంది బౌలర్స్, వికెట్ కీపర్, ఆల్రౌండర్స్ అందరినీ కలిసి ఒక బెస్ట్ టీంని రెడీ చేస్తారు. ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు గ్రేట్, వాళ్ళందరూ కలిసినప్పుడు ఇట్ బికమ్ ఏ గ్రేట్ టీమ్. ఎస్, వాళ్ళందరికీ ఏముంటుంది? ఒక టీం మెంబర్స్ అందరికీ ఏ క్లియర్ అండ్ డాక్యుమెంటెడ్ పర్పస్ ఉంటుంది. ఓపెన్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి టీంలో. వెల్ ప్లాన్డ్ అండ్ స్ట్రక్చర్డ్ మీటింగ్స్, ద సపోర్ట్ ఆఫ్ సుపీరియర్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ టీం మంచిగా ఉంటుంది. ఎస్, టీం వర్క్ కనుక మనం చూసినట్లయితే ఇంకా టీం వర్క్ లో ఏముండాలి? టీం వర్క్ షుడ్ నీడ్ ఇన్నోవేషన్ ఉండాలి. ఆ టీం వర్క్ లో సక్సెస్ ఉండాలి. ఆ టీం వర్క్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఇవాల్యూషన్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మన టీం సక్సెస్ గా నడుస్తుందా లేదా అని. ఆ టీం ఎప్పుడు ఉన్నట్టుగా ఉండకూడదు, డెవలప్ అవుతూ ఉండాలి. టీమ్ గ్రో అవుతూ ఉండాలి. The team can show the solution, the team can make progress, and the team can make marketing. ఈ విధంగా చేసినప్పుడు we can see a best team అండి. ఒక బెస్ట్ టీంని మనం ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా చూసుకుంటే టీం మెంబర్స్ మధ్య ఏముండాలి? టీం మెంబర్స్ మధ్య ఏముండాలి? కోఆపరేషన్ ఉండాలి సార్. ఎస్, దట్ ఈస్ కాల్డ్ కోఆపరేషన్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఒక ఫ్యామిలీలో భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఎట్లా నమ్మకం ఉండాలో, ఒక మ్యూచువల్ ట్రస్ట్, మ్యూచువల్ సపోర్ట్, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. అట్లా ఒక టీం మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. టీంకి ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఉండాలి. మీ అందరికీ తెలుసు, ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రతి సెషన్ లో కూడా టీం వర్క్ ఎలా జరుగుతుందో.
నేను మీకు ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ప్రతిరోజు కూడా ఈ సెషన్స్ అన్ని బ్రహ్మాండంగా జరగడానికి బ్యాక్గ్రౌండ్ లో అనేక మంది పనిచేస్తున్నారు. అందరూ మీకు ముందు కనిపించకపోవచ్చు. పోస్టర్ మేకింగ్ దగ్గర నుంచి హోస్టింగ్, రికార్డింగ్, తర్వాత మీకు అసైన్మెంట్లు ఇచ్చేవాళ్ళు, అసైన్మెంట్లు చూసేవాళ్ళు, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. హౌ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇట్ ఈస్ ఆల్ ఏ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. ఎస్. ఒక టీంలో ఉండే బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం. ఒక టీంలో ఉండే బెనిఫిట్స్. ఒక టీమ్ గా ఉన్నప్పుడు ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఏంటి టీమ్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతాయి? గోల్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్ ఆర్ మోర్ రియలైజ్డ్. మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, సరే ఎవరో మొత్తం స్క్రీన్ అంతా లంకా ప్రసాద్ గారు ప్లీజ్ అండి. లంకా ప్రసాద్ గారు స్క్రీన్ అంతా మీరు స్క్రిబుల్ చేస్తున్నారు ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. మీరు గోల్స్ ని ఈజీగా అకాంప్లిష్ చేసుకోవచ్చు, సాధించవచ్చు. A team offers both the leaders and the individuals and encouragement on one another. ఒక టీమ్ లో ఉన్నప్పుడు ఇండివిజువల్ గా మీరు ఎదగొచ్చు, అట్ ద సేమ్ టైం లీడర్స్ గా కూడా ఎదగవచ్చు. ఏం జరుగుతుంది? ఒక క్రికెట్ టీమ్ లో ఈ రోజు శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టాడు. ఇండివిజువల్ గా అతనికి రికగ్నిషన్, దాని ద్వారా అతని టీం గెలిచింది. రోహిత్ శర్మకి క్రెడిట్ వస్తుంది. కాబట్టి ఇండివిజువల్ గా టీం వర్క్ పరంగా చూసినప్పుడు ఆ టీంలో ఉన్న అందరి మెంబర్స్ కి వస్తుంది. రీసెంట్ గా క్రికెట్ టీంలో, ఇండియన్ క్రికెట్ టీంలో ఒక గొప్ప విషయం జరిగింది. ఎవరైనా షేర్ చేయగలరండి? ఎనీబడి? ఓకే, ఎనీబడి, ఎవరైనా పార్టిసిపెంట్స్ కాకుండా ఆల్రెడీ ట్రైనర్స్ అయిన వాళ్ళకి కూడా నేను అవకాశం ఇస్తున్నాను. హౌ యు ఆర్ ఫాలోయింగ్ ద న్యూస్? ఎస్, నేనే చెప్పేస్తాను వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. మొన్న ఒక ఈవెంట్ జరిగిందండి క్రికెట్ BCCIలో. 2024 సంవత్సరంలో మన క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచింది. దాన్ని పురస్కరించుకొని ఇండియన్ క్రికెట్ టీంలో ప్రతి మెంబర్కి వచ్చి ఆడిన వాళ్ళకి, ఆడని వాళ్ళకి, ఆ టీంలో ఉంటే చాలు అందరికీ కూడా దే ప్రెజెంటెడ్ డైమండ్ రింగ్స్ అండి. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 crore rupees వర్త్ డైమండ్ రింగ్స్ ఇచ్చింది BCCI, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ ద బెనిఫిట్. దట్ ఈస్ ద బెనిఫిట్. ఒక టీంలో ఉన్నప్పుడు నువ్వు పెర్ఫామ్ చేయకపోయినా, బికాజ్ యు ఆర్ విత్ టీమ్, కాబట్టి ఈచ్ మెంబర్ విల్ బి బెనిఫిటెడ్. ఈచ్ మెంబర్ విల్ బి బెనిఫిటెడ్. ఒక టీంలో ఉన్నప్పుడు మనము ఏం చేయాలని చెప్పాను ఇందాక? ఒక కామన్ గోల్ ఉంటుంది. ఆ కామన్ గోల్ ని మనం అచీవ్ చేస్తూ ఉన్నాం. ఆ కామన్ గోల్ ని మనం అచీవ్ చేస్తూ ఉన్నాం. ఒక టీంని మనం డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ టీంలో మనకు కొన్ని స్టేజెస్ ఉంటాయండి. టీంలో స్టేజెస్ ఉంటాయి. నేను ఒక్కసారి మీకు ఆ స్టేజెస్ గురించి చెప్తాను. ఎందుకంటే టీం ఎదగాలి అంటే ఆ టీంకి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఎస్, టీమ్ డెవలప్మెంట్ స్టేజెస్ అంటాం వీటిని. ఎస్, the first one is farming.
మీరు ఆ బొమ్మలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. వెరీ సింపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీమ్ మెంబర్స్ ఒకరికొకరు తెలియదు. ఇంకా మీకు చెప్పాలంటే మీరు డే 1 లో ఇక్కడికి వచ్చినప్పుడు హసీనా గారు ఎవరో తెలియదు, హిమామ్ గారు ఎవరో తెలియదు, సామ్రాజ్యం గారు ఎవరో తెలియదు, సుదర్శన్ గారు ఎవరో తెలియదు. ఓకే, ఈవెన్ మీ మెంటర్స్ ఎవరో మీకు తెలియదు, మీ ఇన్ఛార్జ్ ఎవరో మీకు పెద్దగా తెలియదు, ఆ ఇన్ఛార్జెస్ వెనకాల ఉన్న రీజనల్ ప్రెసిడెంట్లు ఎవరో మీకు తెలియదు. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టీమ్ గా ఫామ్ అవుతాము. ఒక టీమ్ గా ఫార్మ్ అవుతాం. దట్ ఈస్ కాల్డ్ ఫార్మింగ్. అప్పుడు మనం ఏం చేస్తాము, రెగ్యులర్ గా ఫార్మాలిటీస్. మనకు మొదటిగా ఏం చెప్పారు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అని చెప్పారు. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఎవరెవరో మనకు తెలుస్తుంది, ఎవరో మనకు తెలుస్తుంది. ఇది ఎవరు తెలుస్తుంది. ఎస్, అప్పటి వరకు మనం ఎవరివి, స్ట్రేంజర్స్, ఒకరికొకరు కొత్త. ఎస్, ద నెక్స్ట్ డెవలప్మెంట్ స్టేజ్ ఈస్ స్టార్మింగ్. ఇక్కడ ఏమవుతుంది, ఒకరికొకరు తెలిసిన తర్వాత ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేసుకోవడం మొదలు పెడతారు. ఒకరి ఫీలింగ్స్ ని ఒకరు అర్థం చేసుకోవడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనందరం ఒక టీము, మనందరమే ఒక పని చేయబోతున్నాము అని వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఈ మొత్తాన్ని పైనుంచి ఒక టీమ్ లీడర్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ఫార్మింగ్, ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టార్మింగ్, థర్డ్ వన్ ఈజ్ నార్మింగ్. నార్మింగ్ అంటే ఒక నార్మల్ గా ఉండడం. అప్పుడు దాకా వాళ్ళు కొత్తగా ఉన్నారు. సెకండ్ స్టేజ్ లో ఒకరికొకరు పరిచయం అయ్యారు, ఒకరి గురించి ఒకరికి వేర్ అబౌట్స్ తెలిసాయి, ఒకరి ఫీలింగ్స్ ని ఒకరు పంచుకుంటున్నారు. తర్వాత నుంచి పీపుల్ ఫీల్ దట్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్. నార్మల్ గా ఓకే, నేను ఈ టీమ్ లో ఉన్నాను అని వాళ్ళు నార్మల్ గా ఫీల్ అవుతారు. అంతేకాదు, దే రియలైజ్ దట్ దే కెన్ అచీవ్ వర్క్ ఇఫ్ దే ఆర్ యాక్సెప్ట్ అదర్ వ్యూ పాయింట్స్. మన ఫ్యామిలీలో ఉన్న ఒక్క సంఘటన నేను చెప్తాను, బికాస్ వీఆర్ ఆల్ మ్యారీడ్ అండ్ మన ఇంట్లో జరిగే సంఘటన చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. దే వాంట్ టు బై ఏ టీవీ. ఓ టీవీ కొందాం అనుకున్నారు. హసీనా మేడం, కెన్ ఐ టేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్? మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్. అన్మ్యూట్ అవ్వట్లేదా? అన్మ్యూట్. యా, yes sir, no Yes, problem madam. sir. మీ ఇంట్లో ఒక టీవీ కొందాం అనుకుంటున్నారు మేడం. yes sir, మీరు సార్ డిస్కస్ చేసుకుంటున్నారు. yes sir, ఒక 65 ఇంచ్ టీవీ కొనాలనుకుంటున్నారు. yes sir, డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు sir. మీకు ఒక టీవీ మోడల్ మీ ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఒకటి చూసారు, బాగా నచ్చింది, యూ వాంట్ దట్ టీవీ. ఓకే, సార్ కూడా ఒక టీవీ కొందాం అనుకుంటున్నారు. సార్ బడ్జెట్ ఏమో ఓన్లీ 55 ఇంచెస్ పర్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఒక డిస్కషన్ అనేది జరుగుతుందా, జరగదా? yes sir, ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది సార్. సో ఆ Okay. డిస్కషన్ లో నా పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. ఇది ఇంత పెద్దగా ఉంటుంది, దీనికి ఫీచర్స్ ఉన్నాయి, ఇది కాస్ట్ ఫ్రెండ్లీ, దీంట్లో ఈఎంఐ Yes. ఉంటుంది అనేసి డిస్కషన్ అవుతుంది సార్. Yes. ఎవరి వ్యూ పాయింట్స్ వాళ్ళు చెప్తారు. yes ఒకరి sir, వ్యూ పాయింట్ చెప్పిన తర్వాత మీరు అయితే మీ మాటకి సార్ అగ్రి అవ్వాలి, లేదా సార్ మాటకి మీరు అగ్రి అవ్వాలి. yes sir, If both are stick to your points, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కి మీరు స్టిక్ అయి ఉన్నారు అనుకోండి, ఫైనల్ గా ఏం జరుగుతుందో నాకు చెప్పేయండి. ఎవరు విన్ అవ్వరు సార్. ఒకరు సమ్వన్ షుడ్ బెండ్ దెమ్సెల్ఫ్. ఎవరిది బెస్ట్ ఫీచర్, ఇప్పుడు నాది నేను అంటాను, ఆయనది ఆయన అంటారు. సో సమ్వన్ షుడ్ గెట్ అడ్జస్ట్. Yes. సో ఈసారి టీవీ ఆయన నచ్చింది కొంటే నెక్స్ట్ టైం ఫ్రిడ్జ్ నాకు నచ్చింది కొనాలి. ఆ రూల్ ఒకటి Yes, ma'am. పెట్టేస్తాం. విన్ విన్ సిచ్యుయేషన్. ఇక్కడ మనము ఎవరి ఈగోకి వెళ్ళినా సరే, అక్కడ మీ ఇంట్లోకి ఆ వస్తువు రాదు, సరికదా. యూ కెనాట్ అచీవ్ దట్ గోల్. టీవీ కొండ మీ గోల్,
ఎందుకంటే he cannot buy a TV of his choice because you also have your point of view. కాబట్టి జరగదు. కాబట్టి ఎవరో ఒకరు దే కమ్ టు ఎన్ అగ్రిమెంట్. సో ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది. ఆ సేయింగ్ ఏంటి అంటే అగ్రిమెంట్ ఈజ్ బెటర్ దాన్ ఆర్గ్యుమెంట్, బట్ ఆర్గ్యుమెంట్ లీడ్స్ టు సమ్వేర్ ఎల్స్. ఇఫ్ యు అగ్రీ ఇట్ లీడ్స్ టు కన్సెన్సస్. కాబట్టి మనం ఆర్గ్యుమెంట్కి వెళ్లకుండా అగ్రిమెంట్కి వెళ్తే ఖచ్చితంగా మనకు ఒక చక్కని రిజల్ట్ అనేది వస్తుంది. డెవలప్మెంట్ వీలో నెక్స్ట్ వన్ ఈజ్ పెర్ఫార్మింగ్. ఎప్పుడైతే వీళ్ళందరూ ఒక అంగీకారానికి వచ్చారో దెన్ పీపుల్ దే యూజ్ ఇట్ టు పెర్ఫార్మ్ యాజ్ ఎ టీమ్. ఆ టీంలో వాళ్ళకి ఏముంటుంది? ఇందాక నేను కొన్ని లక్షణాలు చెప్పాను. ఒకరి మీద ఒకరికి మ్యూచువల్ ట్రస్ట్, మ్యూచువల్ సపోర్ట్, తర్వాత కమ్యూనికేషన్, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పినప్పుడు, ఇవన్నీ ఆ టీంలో జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఎస్, ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దే కెన్ హ్యావ్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మిమ్మల్ని గైడ్ చేయడానికి ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ ఏం చేస్తారు అంటే హ్యాపీగా చక్కగా మిమ్మల్ని లీడ్ చేసి మీరు చక్కగా పెర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎస్, మనకు ఆఫీస్లో ఎందుకు ఉండాలి? ఒక బాస్ ఎందుకు ఉండాలి? లేదా ఒక సెక్షన్లో ఒక సూపరింటెండెంట్ ఎందుకు ఉండాలి? ఎవరికి వాళ్ళే సూపరింటెండెంట్లు అయితే ఏం జరుగుతుంది? ఎవరి మాట ఎవరు వినరు, ఎవ్వరు వాళ్ళ గోల్స్ ని అకంప్లిష్ చేయలేరు. ఫైనల్లీ వీ హ్యావ్ ఎ జర్నీ. ఎప్పుడైతే ఒక టీం అంతా కూడా చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మ్యూచువల్ ట్రస్ట్ తో, మ్యూచువల్ సపోర్ట్ తో, కమ్యూనికేషన్స్ తో, వితౌట్ కాన్ఫ్లిక్ట్స్ తో గనక వాళ్ళు ముందుకు వెళ్ళగలిగి వాళ్ళ ప్లాన్ ని గనక వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే, వాళ్ళ ప్లాన్ ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఏం జరుగుతుంది? దే బికమ్ విన్నర్స్. అడ్జాయినింగ్. ఎస్, ఆ పిక్చర్ లో మనం చూడొచ్చు. దే కెన్ షోయింగ్ దట్ ద విన్నర్స్ ట్రోఫీ. ఓకే, ఐ హోప్ మీ అందరికీ ఈ టీమ్ డెవలప్మెంట్ లో ఉన్న ఈ వీల్స్ అన్ని కూడా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే మీ అందరూ చాట్ బాక్స్ లో ఎస్ అని పెట్టి మెసేజ్ పెట్టండి. ఎస్, ఇప్పుడు టీంలో అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం మనము. ఈదర్ ఎనీ డిసడ్వాంటేజెస్ ఆర్ దేర్ ఫ్రమ్ యువర్ సైడ్? ఎస్ సార్. చెప్పండి మేడం, సామ్రాజ్య మేడం. అంటే అంటే కొంత ఎఫిషియెంట్ క్యాండిడేట్స్ లేరనుకోండి, ఆ టీం మొత్తం వీక్ అయిద్దండి. ఎస్ మేడం, ఎక్సలెంట్ పాయింట్ మేడం, ఎక్సలెంట్ పాయింట్. మన టీంలో అందరూ ఎఫిషియెంటే ఉండాలని ఏమీ లేదు. ఎఫిషియెంట్ లేకపోతే టీం వర్క్ తగ్గిపోతుంది. ఎస్, హిమాం సార్, యువర్ సైడ్. సార్, మన టీంలో బలమైన వాళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, బలహీనులు ఉంటారు, ఎత్తైన వాళ్ళు ఉంటారు, బరువైన వాళ్ళు ఉంటారు. ఏ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి పని అప్పగించి ఎవరు ఎక్కడ ఆ పని చేయగలరు అని చెప్పి ఆ లీడర్ దాన్ని కనిపెట్టి ఆ సఫిషియెంట్ ప్లేస్ లో వాళ్ళని ఫిక్స్ చేస్తే విజయాన్ని తప్పకుండా సాధించేస్తారు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, గ్రేట్ పాయింట్ చెప్పారు. మన టీంలో అందరూ ఉంటారు కాంపిటెంట్. అందరూ కాంపిటెంటే ఉండాలని లేదు. టీంలో కొంతమంది చక్కగా పెర్ఫామ్ చేయగలరు, కొంతమంది టీంలో చక్కగా పెర్ఫామ్ చేయలేరు. మన ఇంట్లో కూడా అదే జరుగుతూ ఉంటది. అలా జరిగినప్పుడు ఎవరికి ఏ పని అప్పగించాలి, ఎవరు ఏ పని చేయడానికి సమర్థులు అని గుర్తించే లక్షణము, గుర్తించేది ఎవరికి ఉండాలి? ఆ టీం లీడర్కి ఉండాలి. ఆల్రెడీ మనం టీం లీడర్ గురించి లక్షణాలు చెప్పినప్పుడు ఆ టీం లీడర్స్ ఉండే క్యాపబిలిటీస్ ఏంటి, ఆ టీం లీడర్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి అనేవి మనకు సుబ్బారావు గారు చాలా చక్కగా చెప్పారు. మీరు ఈ టీం లీడర్ ఉండాల్సిన లక్షణాలని, అక్కడ ఒక లీడర్షిప్ ఉండాల్సిన లక్షణాలని కనుక మీరు కలిపి చూస్తే యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్స్. అసీనా మేడం, మీరు చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మనం చెప్పిన విధంగా వాళ్ళు అర్థం చేసుకోకపోయిండొచ్చు. సో వాట్ లెవెల్ వి ఎక్స్ప్లెయిన్ దెమ్ బట్ దే మే నాట్ అచీవ్ ఇన్ ఎ సేమ్ లెవెల్. సో దట్ విల్ బి వన్ డిసడ్వాంటేజ్ సార్.
సో Yes, దానికి మనం we should ask them to repeat back what they have understood, how they are going to Yes. achieve. We need to analyze how they are going to reach. Yes, madam. Yes, you said a valuable point. And finally, I think Srinivas Rao garu. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening. చెప్పండి సార్, చెప్పండి. మిస్అండర్స్టాండింగ్ అమాంగ్ ది మెంబర్స్ సార్. ద టీమ్ సూపర్ పాయింట్ సార్. యాక్చువల్ గా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి. మిస్అండర్స్టాండింగ్ లీడ్స్ టు ఇన్ఎఫిషియెంట్ సార్. కాన్ఫ్లిక్ట్, ఇన్ఎఫిషియెంట్ సార్. ఇన్ఎఫిషియన్సీ, కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. సార్. కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. నేనెందుకు ఫర్ చేయాలి? ఎగ్జాంపుల్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ కొల్యూషన్ గవర్నమెంట్. చెప్పండి. యా, ఎస్ సార్, కొల్యూషన్ గవర్నమెంట్ ఈజ్ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ ది మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ది మెంబర్స్. ఎస్ అండి. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నేను హసీనా గారిని తీసుకుంటాను, షేక్ హసీనా గారిని. హసీనా మేడం ప్లీజ్. Sir, lack of communication and lack of coordination. ఎస్ మేడం, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వస్తుంది. ఎస్, క్లియర్ అండి, క్లియర్. సహిదే మేడం, ఫ్రమ్ యువర్ సైడ్. Superior and superior complex leads to incomplete of work and teamwork also, sir. ఎస్ మేడం, ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయో మనం ఏమనుకుంటామంటే నేనెందుకు చేయాలి అనుకుంటాము. ఎప్పుడైతే మనము అట్లా వాటాలు వేసుకుంటామో, వంతులు వేసుకుంటామో, తద్వారా అక్కడ టీం అనేది వీక్ అయిపోతుంది. టీంలో మొరేల్ ఉండదు, టీం వర్క్ ఉండదు, ఐకమత్యం ఉండదు. అప్పుడు వర్క్ అనేది ఏం జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళు టీం కోసం కాకుండా ఇండివిజువల్ గా వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళు తప్పిస్తూ ఉంటారు. ఐడెంటిటీ కోసం నేను ఎట్లా హైలైట్ అవ్వగలను, నేనేం చేయగలనే చూడడంతో టీం వర్క్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. దాంతో వాళ్ళు అనుకున్నవి వాళ్ళు చేయలేరు. ఓకే అండి, ఇది ఓవర్కమ్ చేయాలి అంటే లీడర్ ఏం చేయాలి అంటే ఎవరి యొక్క స్ట్రెంగ్స్ ని, వాళ్ళ వీక్నెసెస్ ని గుర్తించి ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ని, ఎవరి రోల్స్ ని వాళ్ళకి అసైన్ చేయగలగాలి. మనందరికీ తెలుగులో ఒక సామెత తెలుస్తుంది. ఆ సామెత ఏంటి తెలుసా అండి? యథా రాజా తథా ప్రజ. ఇప్పుడు నేను దీన్ని మారుస్తాను. యథా లీడర్ తదా మెంబర్స్ తదా టీమ్స్. కాబట్టి ఎప్పుడైతే మీ టీంలో గనక మీ టీం లీడర్ స్ట్రాంగ్ అయి ఉండి, తన కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉండి, తను చెప్పాలనుకున్నది హ్యాపీగా చెప్పగలిగితే, ఎవరి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ని వాళ్ళకి ఇవ్వగలిగితే, ఈచ్ మెంబర్ కి అసైన్ చేయాల్సినవన్నీ అసైన్ చేయగలిగితే దే కెన్ క్రియేట్ ఏ గుడ్ టీమ్. టీంలో డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ వస్తాయి. ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పటికీ కూడా ఆ సిచ్యుయేషన్ లోంచి తన టీంని బయటకు తీసుకొచ్చి ఎఫెక్టివ్ గా మనం చేసే విధంగా ఉండాలి. ఎస్, అలా చేయాలి అంటే ఆ ఎఫెక్టివ్ టీం కి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి. ఎస్, ఆ క్యారెక్టర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. ఎఫెక్టివ్ టీమ్ కు ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి? ఉండాలి సార్. Coordination, sir. ఎస్ మేడం, ఎస్. ఐఎమ్ గోయింగ్ టు షో ద స్క్రీన్. ఎస్, మీకు చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు చూస్తే. ఎస్, ఏముండాలి ఆ టీమ్ కి? మెంబర్స్ హ్యావ్ ఏ క్లియర్ గోల్. మెంబర్స్ అందరికీ కూడా ఒక క్లియర్ గోల్ ఉండాలి. దే షుడ్ ఫోకస్ ఆన్ అచీవింగ్ ద రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఫర్ అచీవింగ్ ద గోల్. ఫోకస్ ఉంటే సరిపోదు, ఒక ప్లాన్ కూడా ఉండాలి. మెంబర్స్ హ్యావ్ క్లియర్ రోల్స్.
ఇందాక నుంచి మీకు చెప్తున్నాను, మెంబర్స్ అందరికి క్లియర్ రోల్స్ ఉండాలి. అంతేకాదు మెంబర్ షుడ్ హ్యావ్ ద కాంపిటెన్సీ, ఆ పని చేయడానికి అవసరమైన కాంపిటెన్సీ కూడా వాళ్ళకి ఉండాలి. దే అచీవ్ డెసిషన్స్ త్రూ కన్సెన్సస్. ఒక పని చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు అంటే అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి. కన్సెన్సస్ అంటే ఏకగ్రీవం. దెర్ ఈస్ డైవర్సిటీ అమంగ్ ద టీమ్ మెంబర్స్. టీమ్ మెంబర్స్ లో డిఫరెంట్ పీపుల్ ఉండొచ్చు, కానీ మెంబర్స్ హ్యావ్ ఎఫెక్టివ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. వాళ్ళలో ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. దే నో ఈచ్ అదర్ వెల్ అండ్ హ్యావ్ గుడ్ రిలేషన్. వాళ్ళందరికీ కూడా ఒకరొకరు బాగా తెలిసి ఉండాలి. అందుకనే చూడండి, మనకి ఎప్పుడైనా టీం వేస్తున్నప్పుడు ఒక చక్కని టీం రావాలి అంటే ఆ టీం మెంబర్స్ అందరి మధ్య కూడా ఒక చక్కని రిలేషన్ ఉండాలి. మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ తెలుసు, ఎడ్ల బండి అంటారు. ఓకే అండి, ప్రసాద్ గారు క్వశ్చన్ మీకు. ఎడ్ల బండికి 2 ఎడ్లు కడతారా, లేదా ఒక ఎడ్లు కట్టి ఇంకోటి ఏమైనా కడతారా? దగ్గర నుంచి మీరు ఏదో కాడి చెప్పాలనుకుంటున్నారు. కడతారు సార్. మేడం చెప్పండి. 2 ఇడ్లీ కడతారు సార్. ఓకే, 2 ఎడ్లే కాడి కడతారు. కడతారండి. బోత్ షుడ్ బి సేమ్. బోత్ షుడ్ బి సేమ్. Yes, sir. అలా కాకుండా ఒకవైపు ఎద్దుని ఒకవైపు గేదెని కట్టారనుకోండి, దున్నపోతుని కట్టారనుకోండి, ఏమవుతుంది? ఎటు వెళ్ళిపోద్ది ఎవరికి తెలుసు సార్. ఎవరికి వెళ్ళిపోతే తెలియదు. మనకు అందుకే తెలుగులో ఒక సామెత కూడా ఉంటది, Yes, sir. ఎద్దు ఎండకి గేదె నీడకి లాగుద్ది, అవును సార్. బండి ఎక్కడికి వెళ్దో అక్కడే ఉంటది అంటారు. Yes, sir. ఎస్. కాబట్టి మనము ఏ విధంగా అయితే అక్కడ, దీని అర్థం ఏంటి అంటే, దీనిలో చాలా అర్థం ఉంది. ఏంటి అంటే ఒకే రకమైన మైండ్ సెట్ ఉండాలి, ఒకే రకమైన ఆలోచన ఉండాలి. వాళ్ళు మాత్రమే చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎస్, మెంబర్స్ ఆర్ కమిటెడ్ టు ద గోల్. మెంబర్స్ ఆర్ కమిటెడ్ టు ద గోల్. మెంబర్స్ అనేవాళ్ళు ఆ గోల్ కి వాళ్ళు కమిటెడ్ అయి ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు నేను మీకు ఇంకో పిక్చర్ చూపిస్తాను. ఎస్, ఈ పిక్చర్ చూడండి ఒక్కసారి. ఏం జరిగిందో ఒక్కసారి నాకు చెప్పాలి. ఎవరు చెప్తారో హ్యాండ్ రైట్ చేయండి. ఇంతవరకు చెప్పని వాళ్ళు చెప్పండి. యు టేక్ ఆపర్చునిటీ. సుజాత మేడం. మీరు స్క్రీన్ ఉండగానే చెప్పొచ్చు. స్క్రీన్ మీకు అట్లాగే స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఏం జరిగిందో చెప్పండి ఒకసారి. ఎవరు చెప్తున్నారు? నాకు స్క్రీన్ మీద ఏమి కనిపించట్లేదు. ఎస్, సైదే మేడం, కెన్ యూ స్విచ్ ఆన్ యువర్ వీడియో? ఓకే, Sir, I'm sorry, sir. For ఓకే video. ఓకే, నో ప్రాబ్లం. చెప్పండి. సార్ యాక్చువల్లీ వాళ్ళు కలిసి పని చేయాలి అందరూ. ఇద్దరు పోట్లాడుకోవడం వల్ల, అంటే వాళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన, సఖ్యత లేకపోవడం వల్ల వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఓకే ఓకే ఓకే, హసీనా మేడం. ఓకే ఓకే ఓకే, her point of view is okay some extent. Yeah, what you observe? So actually they are planning to build a train track, sir. సో ముగ్గురు ma'am. అటువైపు నుంచి వేసుకొని వస్తున్నారు, ముగ్గురు ఇటువైపు నుంచి వేసుకొని వస్తున్నారు. ఫైనలీ ద బోత్ ట్రాక్స్ వర్ నాట్ మ్యాచింగ్ ఈచ్ అదర్. ఒకటి Yeah. ఇటువైపుకి వచ్చింది, అటువైపుకి వచ్చింది. సో దే డిడ్ నాట్ డిస్కస్ ప్రాపర్లీ. What is lacking behind them? What is lacking? చెప్పారు almost. డిస్కషన్ సార్. You are always there. Yeah, finally Himam sir will conclude. Yeah. Planning and communication, sir. Yes sir, exactly. They missed the communication. మేము ఇలా వస్తున్నాము, మీరు ఇక్కడ దాకా వస్తున్నారు అని చెప్పి అనుకున్నప్పుడు, అప్పుడప్పుడు మనకు కూడా జరుగుతూ ఉంటది. ఎవరినైనా మనం బస్ స్టాండ్ నుంచి తీసుకురావాలి అనుకున్నప్పుడు, మనం బస్ స్టాండ్కి వెళ్తాము, వాళ్ళేమో మన ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే మధ్యలో ఒక ఫోన్ కాల్ కూడా చేసుకోలేదు మనం. మీరు ఎక్కడున్నారు. యూ కెన్ షేర్ యువర్ లొకేషన్, దే కెన్ షేర్ అవర్ లొకేషన్, బట్ ఆ షేరింగ్ లొకేషన్ జరగలేదు. కాబట్టి వాళ్ళు మిస్ అయినా అయిపోతారు, లేదు అంటే మనం వాళ్ళని వి కెనాట్ క్యాచ్ దెమ్. సో దట్ ఈస్ హ్యాపెన్ హియర్. కమ్యూనికేషన్ ఇస్ నాట్ డన్ హియర్. కమ్యూనికేషన్ అనేది ఇక్కడ జరగలేదు. ఓకే అండి, ఒక టీం వర్క్ చేస్తున్నప్పుడు టీం ఎలా ఉండాలి? టీం వర్క్ చేస్తున్నప్పుడు టీము
ఎలా ఉండాలి. ఎస్, ఐమ్ షేర్ వన్ స్టోరీ విత్ యూ. మనం టీంలో ఉన్నప్పుడు టీం మెంబర్స్ అందరూ ఎట్లా ఉండాలి అండి? ఇప్పుడే చెప్పుకున్నా ఎట్లా ఉండాలి. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ ఉండాలి. ఒకరికి ఇబ్బంది వస్తే రెండో వాళ్ళు సపోర్ట్ చేయాలి. టీం అంతా కూడా ఒకటిగా పనిచేసినప్పుడు మాత్రమే టీం అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఐ విల్ షేర్ ఏ సింపుల్ స్టోరీ విత్ యూ. ఒక అడవిలో ఒక రైతు ఉన్నాడు. అతను అడవిలోనే నివసిస్తూ ఉంటాడు. పొలాలు తనకు ఉండాల్సినవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఎస్, ప్రసాద్ గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అయితే ఏం జరిగింది అంటే, ఆ రైతు ఇంట్లో కొన్ని యానిమల్స్ ఉన్నాయి. ఆ యానిమల్స్ అన్ని చాలా చక్కగా ఒక టీమ్ లా పనిచేస్తూ ఉంటాయి. దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ ఎ టీమ్. ఏమున్నాయి ఆ ఇంట్లో అంటే, ఒక పెద్ద ఒక ఒక ఎద్దు లాంటిది, ఒక మేక, ఒక కోడి పుంజు, ఒక పిల్లి కాదు, ఒక ర్యాట్, ఒక కోడి కూడా ఉంది. ఒక కోడి, ఒక ఎలుక, ఒక మేక, ఒక ఎద్దు, ఇవన్నీ ఉన్నాయి. ఎస్, ఇలా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఫార్మర్ వాళ్ళ వైఫ్ ఏం చేసింది అంటే, ఈ ఎలక రోజు అన్ని పాడు చేసేస్తుంది అని చెప్పేసి ఆమె ఒక మౌస్ ట్రాప్, ఒక ర్యాట్ ట్రాప్ ని ఇంట్లో, ఒక ఎలకల బోన్ ని ఇంట్లో పెట్టింది. ఎలకల బోన్ ని పెడితే అది ఎలక చూసి వెళ్ళి కోడికెళ్ళి చెప్పింది, డియర్ పార్ట్నర్, ఇంట్లో ఎలకల బోన్ పెట్టారు, ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎలకల బోన్ లో పడతావు, జాగ్రత్త అంది. అప్పుడు కోడి అంది, ఎలకల బోన్ లో నువ్వు పడతావా, కానీ నేను ఎందుకు పడతాను, ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ ఎలకల బోన్ అని చెప్పింది. సరే, ఎలా చెప్పింది కదా అని చెప్పి మేక దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఇంట్లో ఒక ఎలకల బోన్ పెట్టారు, మనం అందరం జాగ్రత్తగా ఉండాలి అని. మేక కూడా చాలా లైట్ గా తీసుకుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండడం ఏంటి అని. ఎలకెళ్ళి ఎద్దుకు కూడా చెప్పింది, ఎలకల బోన్ పెట్టారు అంటే, ఎలకల బోన్ పెడితే నాకేంటి ఇబ్బంది, నీకు ఇబ్బంది, యూ టేక్ యువర్ సెల్ఫ్ అంది. ఓకే, అమ్మో వీళ్ళందరూ ఏంటి అసలు నన్ను పట్టించుకుంటలేదు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎలక బోనికి చాలా దూరంగా అటు ఇటు తిరుగుతుంది. ఒక రోజు రాత్రి ఎలకల బోన్ దగ్గర నుంచి విపరీతమైన సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తా ఉంటే ఆ సౌండ్ కి ఫార్మర్ వైఫ్ లెగిసి, ఇన్నాళ్ళకు దొరికావా నువ్వు, ఇన్ని రోజులు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టావే, నీ అంతు చూస్తా నావు అని చెప్పి ఆ చీకట్లో వెళ్ళి ఎలకల బోన్ పట్టుకుందామె. ఎలకల బోన్ పట్టుకుంటే ట్విస్ట్ ఏంటంటే, ఎలకల బోన్ లో పడింది ఎలక కాదు, ఒక స్నేక్ పడింది. ఇప్పుడు ఎప్పుడైతే ఎలకల బోన్ పట్టుకుందో, ఆ బోన్ లోంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్న స్నేక్ ఈవిడ్ని శుభ్రంగా కరిచేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఆవిడకి, అమ్మో బాబోయ్ అని కేకలేస్తుంది. ఇప్పుడు రైతు వస్తాడు, రైతు వచ్చి ఆ పాముని చంపేసి ఈవిడ్ని బయటికి తీసుకొస్తాడు. కానీ శివస్ స్నేక్ బయటపడింది. లోకల్ గా ఉన్న డాక్టర్ని ఎవరినో పిలుస్తారు, ఆచార్య అంటారు కదా, ఆ రోజుల్లో అడవిలో ఉన్నారు కాబట్టి ఎంబీబీఎస్ డాక్టర్లు గట్రా ఉంటారు, ఆయన పిలిచి ఏవో లోకల్ గా ఉన్న ఈ పసర మందులు అవన్నీ వేస్తాడు. వేసిన తర్వాత ఆమె ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తా ఉంటే అప్పుడు వైద్యుడు అంటాడు, ఏం చేయాలయ్యా దీనికి అని అడిగినప్పుడు వైద్యుడు అంటాడు, మీ ఆవిడికి అర్జెంటుగా నయం అవ్వాలంటే ముందుగా ఒక కోడిని బలి ఇవ్వాలి అంటాడు. ఒక కోడిని బలి ఇవ్వాలి అంటాడు. అంతే, ఫస్ట్ కోడి బలి అయిపోయింది, కోడిని బలి ఇచ్చేస్తారు. ఎలక చూస్తుంది, అమ్మో ఏం జరిగింది, కోడి బలి అయిపోయింది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటది. అదే విషయం చెప్తుంది, మళ్ళీ మేక చెప్తుంది, అమ్మో మన మిత్రుడు కోడి ఈ రోజు బలైపోయాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అప్పుడు కూడా అవి జాగ్రత్తగా ఉండవు. కొద్ది రోజులకి ఈవిడికి సీరియస్ అవుతుంది. ఇంటికి తండోపతండాలుగా ఆవిడని పరామర్శించడానికి జనాలు వచ్చేస్తా ఉంటారు. ఈ వచ్చిన బంధువులకు వండి పెట్టడం కోసం ఏం చేస్తారంటే, ఆ ఇంట్లో ఉన్న మేకని చంపేస్తారు.
మేకని చంపేసి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెడతారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక ఫైన్ డే ఆమె మరణిస్తుంది. ఆమె చచ్చిపోయిన తర్వాత రిచువల్స్ చేస్తారు కదండి. ఆ 11 రోజుల కార్యక్రమం ఏదో చేసినప్పుడు వాళ్ళ కులాచారం ప్రకారం ఒక పెద్ద జంతువుని చంపి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి. ఆ విధంగా ఆ ఇంట్లో మిగిలిన పెద్ద జంతువు ఏంటి, అది కూడా చంపేశారు. ఓకే ఓకే ఇప్పుడు చెప్పండి, ఈ స్టోరీ ద్వారా మీకు ఏం అర్థమైంది? ఇమామ్ గారు జస్ట్ వెయిట్ చేయండి, కాసేపు వెయిట్ చేయండి. ఐ రిక్వెస్ట్ సమ్ అదర్ మెంబర్స్ టు టేక్ ఇనిషియేటివ్. ఇంకెవరు లేరా? టీమ్ మెంబర్స్ ప్లీజ్. ఓకే సార్, టేక్ యువర్ టైం ప్లీజ్. ఇమామ్ సార్. టీంలో బలహీనుడైనా కానీ అతని మాట మనం ఖచ్చితంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంత బలహీనుడు కదా, కొత్తవాడు కదా, అతనికి ఏం తెలియదు కదా, అతన్ని లైట్ గా తీసుకోవడం వల్ల మొత్తం టీం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్, గ్రేట్. కాబట్టి ఒక టీంలో ఎప్పుడైనా మన టీమ్మేట్స్ చెప్పిన దాన్ని మనం గౌరవించాలి. లేదంటే ఆ టీం అంతా కూడా ఇప్పుడు ఈ స్టోరీలో జరిగినట్లుగా, ఓకే, మనకు సింపుల్ గా అర్థం అవడం కోసం యానిమల్స్ తీసుకొని స్టోరీ చెప్పాము, జరిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ఎస్ అని టైప్ చేయండి. మనం ఇంకా ముందుకెళ్దామండి. మీకు టీమ్ మేనేజ్మెంట్ లో, టీమ్ బిల్డింగ్ లో మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ సక్సెస్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. దాన్ని స్కోర్ అంటారు. మీ బుక్ లో రాసుకోండి, స్కోర్, SCORE. ఇది ఒక యాక్రోనిమ్. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్ అండి, యాక్రోనిమ్ స్కోర్. ఈ స్కోర్ అనే యాక్రోనిమ్ ద్వారా మనం ఏమి నేర్చుకుంటాము? ఒక టీమ్ బిల్డింగ్ గురించి ఏమి నేర్చుకుంటాము అంటే, ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రాటజీ. ప్రతి టీంకి కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ మీన్స్ దట్ ఇస్ ద గేమ్ ప్లాన్, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఓకే, ఒక వ్యూహం ఉండాలి మీకు. ఒక నాయకుడు అంటాడు, యుద్ధం చేయాలంటే ఉండాల్సింది సైన్యం కాదు, వ్యూహం అని. నీ దగ్గర ఎంత సైన్యం ఉన్నా సరైన వ్యూహం లేకపోతే నువ్వు యుద్ధం గెలవగలవా? సార్, మీ దగ్గర చాలా సైన్యం ఉంది, కానీ మీ దగ్గర ఏం లేదు, స్ట్రాటజీ లేదు. బాహుబలి సినిమా చూడండి, అన్ని వెపన్స్ బల్లాల దేవుడికే ఇస్తారు, కానీ వ్యూహంతో వెళ్తాడు బాహుబలి. చివరికి అతనే యుద్ధం గెలిచి వస్తాడు. కాబట్టి నీ దగ్గర ఉండాల్సింది సైన్యం కాదు, వ్యూహం. సరైన వ్యూహం ఉంటే నువ్వు చక్కగా నెగ్గికి రాగలవు. దాన్నే మనం స్ట్రాటజీ అని చెప్పుకుంటున్నాం. దీన్ని మనం స్కోర్ అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ స్కోర్ లో మొదటిది స్ట్రాటజీ అయిపోయింది. రెండోది క్లియర్ రోల్స్. ఫర్ క్లియర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓ టీం ఉంది, ఆ టీంలో మీ ఫ్యామిలీ కావచ్చు, మీ ఆఫీస్ కావచ్చు, ఎవరికి ఏ రోల్ ఇవ్వాలి, ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. గో ఫర్ ఓపెన్ కమ్యూనికేషన్. ఏదైనా చెప్తే ఏమైనా అనుకుంటారేమో అని అనుకోకూడదు. మీరు ఖచ్చితంగా మీ యొక్క కమ్యూనికేషన్ ని
కమ్యూనికేషన్, ఓపెన్ కమ్యూనికేషన్ అదే అంటున్నాం. ఖచ్చితంగా చెప్పగలగాలి. కమ్యూనికేషన్, ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి, ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ర్యాపిడ్ రెస్పాన్స్ కూడా చాలా ర్యాపిడ్ గా ఉండాలి. మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు 2 రోజుల తర్వాత చెప్తా, 3 రోజులు చెప్తానంటే అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగదు కదా. ర్యాపిడ్ రెస్పాన్స్ ఉండాలి టీం మెంబర్స్ దగ్గర నుంచి. ఎంతటిని నడిపించడానికి ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్. ఈవేళ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంత అద్భుతంగా నడుస్తుంది అంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద డైనమిక్ గురూజీ గంపా నాగేశ్వరరావు గారు. అమెరికా వెళ్ళారు, అయినప్పటికీ కూడా ఇక్కడ కోర్సులు ఆగలేదు, పనులు ఆగలేదు, అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాలి. స్కోర్ ఫార్ములా, ఖచ్చితంగా మనము స్కోర్ ఫార్ములా తెలుసుకోవాలి. ఇక టీం వర్క్ గురించి నేను ఒక స్టోరీ చెప్పి లాస్ట్ లో ఒక 10 టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ చెప్పి నేను ముగిస్తానండి. ఒక్కసారి మనందరికీ we all know that the story of rabbit and tortoise. ఎవరైనా చెప్తారా? ఒక్కసారి నాకు ఆ స్టోరీ వినాలని ఉంది. సింపుల్ వెర్షన్. రాబిట్ అండ్ టార్టాయిస్ స్టోరీ వెర్షన్ 1. నేను చెప్తాను సార్. చెప్పండి అమ్మా, చెప్పండి ప్లీజ్. నేను చెప్తాను సార్. మేడం సింపుల్ గా 30 సెకండ్స్ లో చెప్పాలి స్టోరీ మొత్తం అంతా. ఎవరు సార్? మీరే సార్. ఆ టార్టాయిస్ స్లోగా నడిచే యానిమల్ సార్. ర్యాబిట్ టార్టాయిస్ తో పోలిస్తే స్పీడ్ గా వెళ్ళిద్దండి. ఈ రెండు ఒకసారి పందెం పెట్టుకుంటే టార్టాయిస్ ఏమనుకుంటుందంటే, ర్యాబిట్ ఏమనుకుంటుందా, టార్టాయిస్ చాలా స్లోగా నడిచిద్ది కాబట్టి నేనే ముందు వెళ్ళిపోతానని చెప్పేసి అది ఒక చెట్టు కిందకి వెళ్ళి అట్లా రెస్ట్ తీసుకుంటుంది. ఈలోపు టార్టాయిస్ ఆపకుండా ప్రయాణం చేసి అదే ఫస్ట్ విన్ అయ్యిద్దండి. ఎస్ మేడం, ఇది వెర్షన్ 1. ఓకే అండి, అయిపోయింది. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్ మేడం. నిదానమే ప్రధానం అని రాశారు, అఖిల్ గారు రాశారు. ఎస్. ఇప్పుడు వెర్షన్ 2లో ఓడిపోయిన ర్యాబిట్ టార్టాయిస్ దగ్గరకు వచ్చి చెప్తుంది, మనం మళ్ళీ పోటీ పెట్టుకుందాం, రెడీనా నువ్వు అంటది. టార్టాయిస్ అంటది ఎస్ రెడీ అంటది. రెడీ అని మళ్ళీ పోటీ పెట్టుకుంటాయి. ఆల్రెడీ ఓడిపోయింది కదా టార్టాయిస్. ఈసారి ఇంకెక్కడా నిద్రపోకుండా ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గెలిచేస్తుంది. ఇప్పుడు విన్నర్ ఎవరయ్యారు? మాట్లాడట్లేదు అసలు. విన్నర్. యా, ఇప్పుడు ర్యాబిట్ విన్నర్ అయింది. ఇప్పుడు ర్యాబిట్ దగ్గరికి వెర్షన్ 3, కొత్త వెర్షన్ లో వెర్షన్ 3 దగ్గరికి వచ్చేటప్పటికి టార్టాయిస్ వచ్చి ర్యాబిట్ ని అడుగుతుంది, ఏయ్ నువ్వు గెలిచావు కదా వెర్షన్ 3లో, నేను కూడా ఈసారి పోటీ చేస్తాను, మళ్ళీ మనం పోటీ పెట్టుకుందాం. అయితే ఈ రెగ్యులర్ గా కాదు, నేను కొత్త రూట్ చెప్తాను, ఆ రూట్ లోకి వెళ్దాము అంది. అప్పుడు ర్యాబిట్ ఏమనుకుందంటే, ఏ రూట్ అయితే నాకు ఏంటి, నేను ఫాస్ట్ గా పరిగెడతాను కదా, రెడీ అంది. రెడీ అంటే ఒక రూట్ చెప్పింది, ఆ రూట్ లో వెళ్ళాయి. ర్యాబిట్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆగిపోయింది. కారణం ఏంటంటే ఆ రూట్ లో మధ్యలో ఒక వాటర్ సోర్స్, ఒక నది ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. ఆ వెనకాల వచ్చింది టార్టాయిస్, అక్కడే ఉండిపోయింది ర్యాబిట్. టార్టాయిస్ ఏం చేసిందంటే దాటుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు విన్నర్ ఎవరు? టార్టాయిస్. ఇక్కడితో అయిపోలేదండి స్టోరీ. ఇప్పుడు మళ్ళీ టార్టాయిస్ దగ్గరికి మళ్ళీ ర్యాబిట్ వచ్చింది. ర్యాబిట్ వచ్చి మళ్ళీ వెర్షన్ 4లో మళ్ళీ మనం పోటీ పెట్టుకుందామా అంది. ఎస్ పెట్టుకుందాము అంది. అయితే ఒక్క పని చేద్దాం, మన ఇద్దరని సేమ్ రోడ్ లో వెళ్దాము, కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ నుంచి నది వరకు నువ్వు నా వీప్ మీద కూర్చో,
ఐ విల్ టేక్ యూ దేర్ వెరీ ఫాస్ట్లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నదిలో నేను నీ వీపు మీద కూర్చుంటా, నది తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పొద్దు. ఓకే అండి. ఇప్పుడు విన్నర్స్ ఎవరు? టీమ్ ఇద్దరు ఇద్దరు. ఎందువల్ల ఇద్దరు విన్ అయ్యారు? విన్ విన్ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఏం జరిగింది? అండర్స్టాండింగ్ టీమ్ వర్క్ జరిగింది సార్. టీమ్ వర్క్ సార్. ఎస్, టీమ్ వర్క్ జరిగింది. టీం వర్క్ జరిగింది. ఎస్ అండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే టీం వర్క్ ఇస్ బెటర్ అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, మనం చివరికి వచ్చేసాము. ఒక 2 minutes నేను మొత్తం కంప్లీట్ చేస్తాను. మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి దీన్ని. ఇదేంటో చెప్పండి నాకు ఒకసారి. గవాస్కర్ కపిల్ దేవ్ గవాస్కర్ 1983 గెలిచింది. వరల్డ్ కప్ విన్నర్ సార్. Yes, సార్ and ఇది మన this is- ఫస్ట్ వరల్డ్ కప్ this is- సార్, వరల్డ్ this కప్ is the టీమ్ la- ఫోటో. yes, this is the first World Cup win by the Team India in 1975 కపిల్ దేవ్ ద కెప్టెన్షిప్ ఆఫ్ under the captainship of కపిల్ దేవ్ అండి. ఎస్ అండి. ఇక్కడ మనం చూస్తే ఇట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఒక మంచి టీమ్ కి కావాల్సిన ఒక 10 points నేను చెప్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ ద పిక్చర్స్ అండి. మీరు గబగబా ఆ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఈ పిక్చర్ ని మీరు ఎవరైనా ఐడెంటిఫై చేయగలిగారా? ఫస్ట్ వరల్డ్ కప్ 2020 మ్యాచ్ సార్. దిస్ ఈస్ ద ఐపీఎల్ టీమ్ IPL 2023 Super అండి. సార్ ఫస్ట్ ఐపీఎల్ 2023. ఆ టైంలో మీకు బ్యాక్గ్రౌండ్ లో పక్కన ధోని కనిపిస్తున్నాడు. ధోని ఈ మ్యాచ్లన్నీ గెలిపిస్తాడండి. సో లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండర్ హిస్ కెప్టెన్సీ, లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? ముందుండి నడిపించాలి. ఎస్. ద సెకండ్ వన్ ఈస్, ఇక్కడ చూడండి పిక్చర్ లో ఏం కనిపిస్తుందో. ఇక్కడ ఒక అద్భుతమైన ఏరో షో నడుస్తుంది. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి అక్కడ. కానీ ఎన్సూర్ కొహరెన్స్ విత్ ద టీమ్. మీరు మీ టీంతో కొరిలేట్ చేసుకోండి, కోఆర్డినేట్ చేసుకోండి. యూ కెన్ అచీవ్ వండర్స్. అద్భుతాలు సాధించగలవు. ఎస్. ఇక్కడ ఏం జరుగుతుంది? పిక్చర్ చూడండి, పక్కనే ఉన్న ఆ ట్యాగ్ లైన్ చూడండి. మేనేజ్ ఇంటర్ టీమ్ కాన్ఫ్లిక్ట్స్. ప్రతి టీంలో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయండి. మన ఫ్యామిలీలో ఉన్నాయి కాన్ఫ్లిక్ట్స్, బయట ఎందుకు ఉండవు. ఈ టీమ్ కాన్ఫ్లిక్ట్స్ ని మనం మేనేజ్ చేయగలగాలి. అక్కడ రెండు పిల్లులు కొట్టుకుంటున్నాయి. అక్కడ రెండు పిల్లులు కొట్టుకుంటే మన అందరికి చిన్నప్పుడు చదువుకున్న స్టోరీ తెలుసు. కోతి పిల్లులు కథలు. ఆ రొట్టె తీసుకొచ్చినప్పుడు మనం దెబ్బలాడుకుంటే మూడో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. కాబట్టి అది చూసుకోవాలి. ద నెక్స్ట్ వన్, క్రైసిస్ మేనేజ్మెంట్. బీ ప్రిపేర్డ్ ఫర్ క్రైసిస్ మేనేజ్మెంట్. మనం ఒక టీంలో ఉన్నప్పుడు క్రైసిస్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అలా ప్రిపేర్డ్ గా ఉండగలిగినప్పుడు వీ కెన్ బిల్డ్ ఎ గ్రేట్ టీమ్. ఎస్. ఈ పిక్చర్ గురించి ఎవరైనా చెప్పగలరా? కొంచెం ఓల్డ్ పిక్చర్. ఏ సందర్భంలో చెప్పగలరా? దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంటది. మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తులు కనిపిస్తున్నారా ఇందులో? అబ్దుల్ కలాం సార్, ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎస్ అండి, కలాం గారు. ఇంకా యంగ్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడున్న ఓల్డ్ స్టైల్లో హెయిర్ స్టైల్ కాకుండా ఉన్నారు. ఇది కలాం గారు మొదట్లో ఒక మిషన్ కి డైరెక్టర్ గా ఉన్నప్పుడు తీసిన పిక్చర్ ఇది. ఆ సమయంలో కలాం గారికి ఒక మిషన్ ఇస్తారు. శాటిలైట్ లాంచ్ చేసే ఒక మిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది.
ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. ఆ మిషన్ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఆ మిషన్ ఫెయిల్ అయినా అది సక్సెస్ అయినా ఆ టీం మెంబర్స్ వచ్చి లీడర్ వచ్చి ప్రెస్ ని అడ్రస్ చేయాలి. ఆ టైంలో సతీష్ ధావన్ గారు వాళ్ళ టీం లీడర్ కింద ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే వచ్చి ఆ ఈ ఈ ఈ మిషన్ ఫెయిల్ అవ్వడానికి ఐఆమ్ రెస్పాన్సిబుల్, నేను రెస్పాన్సిబుల్ అని చెప్పి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. యాక్చువల్ గా దట్ ఈస్ ద టీమ్ ఆఫ్ అబ్దుల్ కలాం గారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే వెంటనే నెక్స్ట్ టీంని కూడా మళ్ళీ అబ్దుల్ కలాం గారికి ఇస్తారు. బట్ దిస్ టైమ్ ద మిషన్ వాజ్ అకంప్లీష్డ్, సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ మీట్కి ఎవరిని పంపిస్తారు అంటే అబ్దుల్ కలాం గారినే పంపిస్తారు. అబ్దుల్ కలాం గారినే పంపిస్తారు. హౌ మిస్టర్ సతీష్ ధావన్ సపోర్టెడ్ అబ్దుల్ కలాం గారు. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఓన్ ఆల్ మిస్టేక్స్. మన ఒక టీం లీడర్ గా ఉన్నప్పుడు ఆ మిస్టేక్ ని అవసరం అనుకుంటే మనం ఓన్ చేసుకోవాలి. పాస్ ఆల్ అక్లోడ్స్. ఒక విన్ వచ్చినప్పుడు మన టీం మెంబర్స్ అందరి వల్ల ఈ విన్ వచ్చింది అని చెప్పగలగాలి. మీరు ఎప్పుడైనా టీవీలో క్రికెట్ మ్యాచ్లు అవుతున్నప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు దిస్ విన్, ఇది ఫలానా వాళ్ళ వల్ల సాధ్యమైంది అని వాళ్ళు ఆ టీం క్రికెట్ కెప్టెన్ చెప్తాడు. నా వల్లే గెలిచేశానని ఎప్పుడు చెప్పడు. సో అటువంటి ఒక లక్షణం అక్కడ మనం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ పాయింట్, ఎస్, ఇప్పుడు బొడ్డోడు ఉన్నాడు. వీడెవడు అంటే ఒక బ్యాడ్ కిడ్. ఓకే, మన టీంలో కూడా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. కొరకరాని కొయ్యలు అంటారు వీళ్ళని. మన టీంలో ఇలాంటి ఒక కొరకరాని కొయ్యి ఉంటే మన టీం మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోద్ది. ఇలాంటి వాళ్ళని మనము ఏం చేయాలి? మేనేజ్ చేయాలి. అవసరం అనుకుంటే టీంలోంచి వాళ్ళని బ్లాక్ చేయాలి. అది దాని అర్థం. మేనేజ్ ద బ్యాడ్ కిడ్ ఆన్ ద బ్లాక్. ఎందుకంటే ఒక్క వ్యక్తి వల్ల మొత్తం టీం అంతా కూడా చెడిపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము అటువంటి వ్యక్తిని గుర్తించి టీంలోంచి బయటకు పంపాల్సిన అవసరం ఉంది. లేకపోతే టీం అంతా కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో డోంట్ షై టు టేక్ ఏ స్టిక్. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడొద్దు. అవసరమైతే వాళ్ళని టీంలోంచి శాక్ చేయండి, బయటకు పంపించండి, డిబార్ చేయండి, సస్పెండ్ చేయండి. అవసరమైతే ఇన్స్టిట్యూషన్ లోంచి, ఆర్గనైజేషన్ లోంచి బయటకు పంపించేయండి. గట్టి టేక్ ఏ స్టిక్ అంటే అర్థం ఏంటి? బడిది పూజ చేయండి అని కాదు అర్థం. ఇక్కడ జస్ట్ ఒక మాకు అర్థం మీనింగ్ కోసం మనం అలా పెట్టాం. ద నెక్స్ట్ వన్, మీరు చేసే పని ఎలా ఉండాలి? ఎస్, మీ వర్క్ ఎలా ఉండాలి? బ్యాలెన్స్ ద వర్క్ అండ్ ఫన్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదే అని చక్కగా మనము మీ పనిని, మీ సంతోషాన్ని కలిపి పనిచేయాలి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎస్, బిలీవ్ ఇన్ యువర్ టీమ్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్. నీకంటే నీ టీంనే ఎక్కువ నమ్మాలి నువ్వు. ఎప్పుడైతే నీకంటే నీ టీంని ఎక్కువ నమ్మావో they will give wonderful results to you. And the last one, stand by your team. టీంని నడిపించడానికి లీడర్ గా నువ్వు ముందుండాలి. స్టాండ్ బై యువర్ టీమ్. నువ్వు టీంతో నిలబడాలి. నువ్వు టీంని నువ్వు లీడ్ చేయగలగాలి. దిస్ ఈజ్ హౌ యూ కెన్ మెయింటైన్ ఏ గుడ్ టీమ్. అండ్ దిస్ ఈజ్ వాట్ ఏ టీమ్ టెల్స్ us. ఓకే, దిస్ ఈజ్ ద టీమ్ ఇంపాక్ట్ అండి. ఇంపాక్ట్ లో ఉన్న టాప్ టీమ్ ఇది. ఎన్జిసి ఈడీస్ అనేవారు వీళ్ళని ఒకప్పుడు. దిస్ ఈజ్ ద టాప్ టీమ్. ఇప్పుడు మన ప్రోగ్రాంలు అన్ని జరుగుతున్నాయి రకరకాల ప్రాంతాల్లో అంటే దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. టీమ్ ఇంపాక్ట్ అని చెప్పాను నేను వీళ్ళు. ఎస్, ఇప్పుడు ఎస్, మీకు ఒక్క వీడియో చూపిస్తాను. దానికంటే ముందు
ఒక్కసారి ఐ వాంట్ టు షో మై టీమ్. వచ్చేస్తుంది. వన్ మినిట్ అండి. ఐ విల్ షో వన్ వీడియో అండి. ఒక్క వీడియో చూపిస్తాను మీకు.